ఫస్ట్ డెలివరీ వెళ్తున్నా. ఇక్కడ మళ్ళీ వచ్చిన బెల్ కొడతా పోయేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తుంది, వెళ్ళి ఇచ్చేసి అంతే అంట. ఆర్డర్లు ఈరోజు 4 ఆర్డర్లు. కూతురు వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేసా. ఇంకా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మాత్రమే మిగిలింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో ఈరోజు ఏమైందా అంటే పొద్దున 8:30కి మేడం వాళ్ళ చిన్న కొడుకు అయితే ఫోన్ చేసి బండి అయితే కడగమన్నాడు. అండ్ నైట్ 2 గంటలకు వచ్చినాడు అనమాట. అప్పుడు ఆ టైంలో నేను వచ్చేసి గ్యారేజ్ ఓపెన్ చేస్తే మళ్ళీ కీస్ కూడా నా చేతికి ఇచ్చేసినాడు. ఈరోజు మళ్ళీ పొద్దున కాల్ చేసి లగేజ్ తీసుకోవాలా, ఓపెన్ చేయని చెప్పి లగేజ్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా బండి చూడండి ఎట్లుందో. ఇంకా దీన్ని అయితే బాగా వేసి రుద్దాలా. బయట చూసుకుంటే గాలి చలి తట్టుకోలేకపోతున్నా. అందుకే ఎండ ఉన్నా కూడా అసలు మామూలుగా ఉండడం లేదు. చలి అయితే చంపేస్తూ ఉంది. నేను కారు చూపిస్తాను వెనకాల అనమాట. కారు మేడం వాళ్ళ కొడుకుదే, చిన్న కొడుకుదే. చూడండి ఎంత గలీజ్ ఉండదు. విమల్ తిని ఊంచినట్టుంది. మొత్తం ఫుల్ గలీజ్ అయిపోయింది. అది ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు, ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తాడు. సో అందుకే ఈ కండిషన్లో తీసుకొని వస్తాడు అనమాట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు బాగా కడిగి వేసేద్దాం. చలో, ఈ కారు అయితే నీట్గా లోపల బయట నీట్గా తుడిచేసాను. బాగా సోప్ వేసి కడిగేసి ఇంకా రూమ్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఏమైందంటే సో ఇక్కడ కనిపిస్తాం కదా పైప్ ఊడిపోయి నీళ్ళు మొత్తం ఆడ చేరుకునేసింది నా రూమ్ దగ్గరికి. చూడండి, ఇంకా అది వచ్చి తీసి పడేయాల. మళ్ళీ చూసుకుందాము. బయట వచ్చేసి చలి ఫుల్గా ఉంది. ఇంకా రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. చలో అండి, పూల్ అయితే రెడీ చేసినాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రీమియం ఫావా బీన్స్ ప్లెయిన్ మెడామెస్. సో ఇదైతే చేసాము కర్రీ. అంటే ఇదిలాగా వీళ్ళు సౌదీ వాళ్ళు వచ్చేసి ఇదే ఎక్కువ తినేది. ఇంకా వెళ్ళేసి తమీజ్ కుబూజ్ తెచ్చుకుందాం. పెద్దది రోటీ వస్తుంది. చలో. అస్సలాము అలైకుం హబీబీ. కుబూజ్ అయితే తీసుకుంటున్నాం. తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. స్టాక్ అయితే వచ్చిందనమాట, పిండి మొత్తము. వీళ్ళైతే దింపుతున్నారు లోపల. పొద్దున్న వచ్చేసి సౌదీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి పొద్దున రోటీనే తింటారు. ఇక్కడ వచ్చేస్తారనమాట కుబూజ్ సెంటర్కి. దాంట్లో వచ్చేసి వెరైటీ ఉన్నాయి. అంటే చీజ్ రోటీ, చీజ్ కుబూజ్, దాని తర్వాత వచ్చేసి బుర్రు ఉంది, వేరే ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా. సో దాంట్లో వీళ్ళు ఎక్కువగా తినేది వచ్చేసి తమీజు, దాని తర్వాత వచ్చేసి జిబున్, జాతరు. సో అదంతా తింటారనమాట వీళ్ళు. సో ఇలా వెరైటీ ఉన్నాయి వీళ్ళది. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇలా చేతుల్లో బుక్కులు పట్టుకొని తీసుకుని వెళ్తారనమాట రోటీని. ఇంకా చలో వెళ్ళిపోదాం, పోయేసి తినేద్దాం. సో మొత్తానికి చూడండి, మోఫిక్ భాయ్ని పిలిపిస్తే రాలేదు. కుబూజ్ దగ్గర పోయి తీసుకుని వద్దాం, బండిలో వెళ్తున్నాం అంటే కూడా రాలేదు. నాకు చలిగా ఉంది, వణుకుతున్నాయి నాకు అన్నీ అన్నాడు. సో ఇది కనిపిస్తుంది కదా, దీనిపైన వచ్చేసి వైట్గా ఉన్నాయి కదా. సో అందుకని దీని రేట్ వచ్చేసి 2.5 రియాలు. ఇంకా ఇది వచ్చేసి 1 రియాల్ 15 హలాల్ అనమాట. ఇంకా సలీం భాయ్ వచ్చేసి పూల్ అయితే చేసినారు. ఇంకా ఇదైతే దీంతో పాటు తినేసాడమే. సౌదీ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా తినే టిఫిన్ అయితే ఇదే అనమాట, బ్రేక్ఫాస్ట్. ఓకే, లెట్స్ ఇంకా తినేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుందో ఏందో కదా అనేది నేను చెప్తాను. देखो ये हमारे मोफी यूपी निंजी अभी आया है. अभी 2 दिन हुआ नया. मुझे तो जल्दी खाना है भाई, भूख लगा है बहुत तेज. नींद लगा है बोलो, भूख नहीं. नींद और भूख दोनों. ఇంకా దానిపైన ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం అన్నమాట. ఆలివ్ ఆయిల్ साला तिल डाला ही नहीं ज्यादा. बोलना उसको ना, उधर सब काम में है, इसलिए वो गाड़ी आया वो गाड़ी आया. वो मैदा आटा ये वो. आओ भाई नाश्ता करो. कैसा बना है मफी भाई, कैसा बना है? बहुत एक नंबर का भाई. मुझे तो बहुत नींद और भूख दोनों लगा है. जिसको खाना है ये तमीज जुबन और फूल, आओ खाओ. और ये तेल है, तेल दिखाओ. तेल क्या तेल है? तो जैतून का. हाँ. इसमें डायरेक्ट ऐसे डाल देंगे, कच्चा ही खाते इसको. అదనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా దుమ్ములే పెట్టాము ఈరోజు. డెలివరీ డ్యూటీ స్టార్ట్. ఫస్ట్ డెలివరీ వెళ్తున్నా.
ఇక్కడ వెనకాలే పోయి ఇచ్చేసి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎక్కడ పంపిస్తారో ఏమో తెలీదు. ఈరోజు ఎన్ని డెలివరీలు చేయాలో తెలీదు. స్టార్ట్ చేసినారు బా. ఈరోజు మామూలుగా ఉండదు అయితే. చలో వెళ్దాం. ఫస్ట్ డెలివరీ అయితే చేద్దాం. చేసేసి వచ్చాక మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి ఇస్తుందో, లేదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇస్తుందో, లేదా వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి ఇస్తుందో చూద్దాం. అయితే ఇంకా ఫస్ట్ డెలివరీ పాయింట్కి దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అన్నమాట. సో కనిపిస్తుంది. పోయినసారి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశా, ఒక 1 వీక్ 10 days బ్యాక్. సో ఇదే ఇంటికి వచ్చినాను అనమాట ఫస్ట్ డెలివరీ చేసేదానికి. ఇంకా మనం కూడా వెళ్ళి ఇంకా ఇచ్చేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ బెల్ అయితే కొట్టాలా. చలో ఫస్ట్ ఇది అక్కడ పోయేసి బెల్ కొట్టి ఇచ్చేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళి బెల్ కొడదాం. పని మనిషి మళ్ళీ తీసుకుని వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఏంది కదా అనేది ముందు చూద్దాం. లెట్స్ గో. చేసిన చూడండి, బెల్ అయితే కొడుతున్నా. బెల్ అయితే కొట్టేసిన. మళ్ళీ ఏం కవర్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలా ఏంది కదా అనేది చూద్దాం. వచ్చేసింది. సో ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనుకుంటా, అక్కడ గ్రీన్ కలర్ ఒక హట్ లాగా కనిపిస్తుంది కదా. సో ఆ ఇంటికి వెళ్ళాలా. సో అక్కడికైతే వెళ్ళి ఇది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి బెల్ కొట్టమన్నారు. లెట్స్ గో బ్రో. ఈరోజు డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ జాబ్. ఈరోజు ఏ ఆర్డర్లు ఉన్నాయో తెలీదు. ఇప్పుడే సెకండ్ ఆర్డర్ అయితే వెళ్తున్నాం, చూద్దాం. లెట్స్ గో. కదా ఇదే అనమాట ఇల్లు. ఇది ఇంకా ఇంటికి వచ్చింది. పెద్ద డోర్ చూడండి. ఇంకా వెళ్ళి ఇచ్చేద్దాం. బెల్ కొట్టేసి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చిన బెల్ కొడతా పోయేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తుంది, వెళ్ళి ఇచ్చేద్దాం. పదండి తీసుకొని ఫస్ట్ తీసుకొని వచ్చేద్దాం. చలో. మనకు వచ్చేసి ఏమి ఇచ్చినారు అంటే, ఇది వచ్చేసి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి, ఇది వచ్చేసి మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళి ఇచ్చేసి అంతే అంట. ఆర్డర్లు ఈరోజు 4 ఆర్డర్లు అంతే. ఇంకా ఈ 2 ఆర్డర్లు ఫినిష్ చేసుకొని వచ్చి ఇంకా రెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే నిన్న నైట్ వచ్చేసి 4 గంటలు పడుకున్నా, అసలు నిద్ర రాలా. ఇప్పుడు పోయి వచ్చినాక ఖచ్చితంగా పడుకోవాల్సిందే. చూడండి కళ్ళు కూడా ఎట్లా అయిపోయినావు, ఆ ఫేస్ మొత్తం చాలా డల్ అయిపోయింది. అది ఖచ్చితంగా పడుకోవాలా. 2 ఆర్డర్లు కంప్లీట్ చేసుకొని త్వరగా వచ్చేద్దాం. లెట్స్ గో బ్రో, లెట్స్ గో. ఇంకా 1 year గడపాలి బ్రో. ఇక్కడ 1 year గడిపేసి దాని తర్వాత ఇండియా వచ్చి మనకు చేద్దాం. ఏదైనా చేసి చూపిస్తాం, మాటలతో కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. తక్కువ అంచనా వేసుకోవద్దండి హేటర్స్. చేయాల్సింది చేస్తా ఖచ్చితంగా. ఓకేనా. లెట్స్ గో. కూతురు వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేసా. ఇంకా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మాత్రమే మిగిలింది. గో అక్కడ ఇచ్చేసి వెళ్దాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన బెల్ కొడితే బెల్ 10 సార్లు కొట్టినా, ఎవరు రాలా బయటికి. మళ్ళీ మేడం కాల్ చేసిన, వీళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేయమన్నారు. సో ఇదైతే పెట్టుకున్నా. ఇంకా చలో పోయేదారిలోనే అలా ఇచ్చేసి అలా వెళ్ళిపోతాం ఇంటికి. అంతే. ఇంట్లోకి అయితే వెళ్ళి ఇచ్చేస్తానా. ఇంకా ఇక్కడ ఇచ్చేసి ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళి ఇంకా పడుకోవడమే. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తా ఉంది. చలో వాళ్ళు చేశాను రా బాబు. ఈ డెలివరీ గోల అయిపోయింది ఇంతటితో. ఫస్ట్ రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఇంకా సాయంత్రం ఒకేసారి చెట్లకు నీళ్ళు పట్టేటప్పుడు లేస్తాం. ఈరోజు కొద్దిగా లేట్గా పడదాం, 4:30కి అట్లా. ఓకే, కలుద్దాం సాయంత్రం. మధ్యాహ్నం ఫుడ్ ఏం లేదు. ఈరోజు పొద్దునే టిఫిన్ చేసింది 10 గంటలకి. మధ్యాహ్నం లంచ్ అంటూ ఏం లేదు. వంట చేసుకునే ఓపిక కూడా లేదు ఇప్పుడు. నైట్ చూసుకుందాం. చెప్పాను కదా పడుకుంటానని, ఫుల్గా వస్తానే పడుకునేసిన. ఒక 20 minutes బ్యాక్ లేస్తానే పోసి నేరుగా చెట్లకంతా నీళ్ళు అయితే పట్టేసి ఇప్పుడే వచ్చి ఇంకా ఫేస్ వాష్ అంతా చేసుకొని ఉన్నా. ఫుడ్ చేసిన రోజు అందరికి ఇస్తారు కదా, సో ఆ రోజు నాకు కూడా ఇస్తారు. సో ఏమి ఇచ్చినారో చూపిస్తాను రండి. చూసుకుంటే వైట్ రైస్ అండ్ ఇది చూసుకుంటే చికెన్ ఆలు కర్రీ. గ్రేవీ కాకుండా చూడండి, వీళ్ళది నీళ్ళుగానే ఉంటుంది. ఏందో ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ ఎలా ఉండిపోతుందో తెలీదు. మోఫిక్ బాయ్ ఎయిర్పోర్ట్ డ్యూటీకి వెళ్ళినాడు అనమాట. ఆయన వచ్చినాక ఒకేసారి తినేద్దాం అంతే. ఇంకా అప్పుడే తినేదే. అప్పటివరకు ఏం చేయాలరా అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా బిస్కెట్ ప్యాకెట్ అయితే ఉంది. సో ఇదైతే తినేసి వాటర్ అయితే తాగేస్తా. ఇంకా దాని తర్వాత చూద్దాం, ఈరోజు డ్యూటీ ఏమైనా ఉంటే చూద్దాం, లేకపోతే ఇంకా రూమ్లోనే. ఓకే, మళ్ళా మోఫిక్ బాయ్ వచ్చినాక తినేటప్పుడు కలుసుకుందాం. చలో. మోఫిక్ బాయ్ అయితే ఇప్పుడే ఎయిర్పోర్ట్ డ్యూటీ నుంచి అయితే వచ్చినాడు. టైం అయితే 10 అవుతుంది టైము.
ఇంకా మేడం వచ్చేసి చికెన్ కర్రీ పొటాటో అంతా మిక్స్ చేసి కర్రీ అయితే చేసినారు. ఇంకా దాంతోపాటు వైట్ రైస్. ఇంకా ఇదే అనమాట డిన్నర్ ఈరోజు. సో చూసారు కదా ఈరోజు అయితే నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బై బాయ్.